ఇది మీకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, రైట్? ఇది మీకు ఇలా అలవాటు అవుతే మ్యాథ్స్ని ఇలానే చూస్తారు సార్. లాజికల్ వే ఆఫ్ సాల్వింగ్. క్వశ్చన్ ఏంటంటే, ఒక అంక శ్రేణిలో సీక్వెన్స్ ఉంది 6, 13, 20 అలా వెళ్తూ 636 వరకు వెళ్ళాను. ఈ మోడల్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. ఎన్ వాల్యూ ఎంత? ఈ టిఎన్ వాల్యూ ఎంత? 6 నుంచి 636 వరకు వెళ్ళాను అంటే మొత్తం ఎంత కవర్ చేశాను? 630 యూనిట్లు కవర్ చేశాను. ఈచ్ గ్యాప్ వాల్యూ ఎంత? 7. అంటే మొత్తం ఎన్ని గ్యాపులు కవర్ చేశాను? 90 గ్యాపులు కవర్ చేశాను. 90 గ్యాపులు ఉంటే ఈ వాల్యూ ఏమవుతుంది? T91 అవుతుంది. T91 అవుతుంది. 6 నుంచి 636 వరకు వెళ్ళాను. 6 నుంచి 636 అంటే 630 యూనిట్లు వెళ్ళాను. ఇట్లా ఆలోచించండి సార్. సికింద్రాబాద్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ నుంచి మనము అనంతపూర్ 630 కిలోమీటర్లు వెళ్ళాం. 630 కిలోమీటర్లు వెళ్ళావు. ప్రతి 7 యూనిట్లకు ఒక స్టేషన్ వచ్చింది. ప్రతి 7 కిలోమీటర్లకు నువ్వు బయలుదేరాల్సిన మొత్తము 630 కిలోమీటర్లు. నువ్వు బయలుదేరాల్సిన మొత్తము 630 కిలోమీటర్లు. ప్రతి 7 కిలోమీటర్లకు 7 ఎలా వచ్చింది? వీటి మధ్య తేడా. ప్రతి 7 కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఉంది. 630 కిలోమీటర్లు అంటే ప్రతి 7 కిలోమీటర్లకు ఒక స్టేషన్ అంటే 90 స్టేషన్లు ఉన్నాయి. 90 స్టేషన్లు ఉన్నాయి. 90 గ్యాపులు ఉంటే వాల్యూ ఎంత? 91. వాల్యూ ఎంత? 91. మనము బండగా సాల్వ్ చేయడం అలవాటు పరుచుకున్నాం. ఇది చూడండి సార్, రైట్? T7 వాల్యూ ఇచ్చాడు. మీకు ఫండమెంటల్స్ అర్థమవుతే ఎంత ఈజీ. T7 40 ఇచ్చాడు. 13 టర్మ్ల యొక్క కూడితే విలువ ఎంతో అన్నాడు. 13 టర్మ్స్ తోటి చేస్తే ఆన్సర్ విలువ ఎంతో అన్నాడు. 13 టర్మ్స్, 6 లెఫ్ట్ సైడ్ 6 రైట్ సైడ్ అంటే T1 till T6 లెఫ్ట్ సైడ్, T8 నుంచి T13 వరకు రైట్ సైడ్. మిడిల్ వాల్యూ ఎంత? T7. అదేమవుతుంది? సగటుకు సమానం అవుతుంది. సగటు అంటే ఎంత? మొత్తం సంఖ్యల మొత్తము, బట్ బై ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని కౌంట్. కాబట్టి ఇదేమైంది? సో T7 మనకేం కావాలి? SN కావాలి. సో యావరేజ్ T7 ఎంత? 40. 40 into 13. ఏమీ చెయ్యొద్దు. 3 4 12. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 520. రైట్. మొత్తము 13 టర్మ్స్ ఉన్నాయి. 6 లెఫ్ట్ సైడ్ 6 రైట్ సైడ్. మిడిల్ వాల్యూ ఎంత? T7. మిడిల్ వాల్యూ ఎంత? T7. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? సగటుకు సమానం అవుతుంది. సగటు అంటే ఎంత? సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సో 40 into 13. 4 3 12. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. సో మనము క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్లు కూడా చదువుతాం. ఇది మళ్ళీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, మళ్ళీ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ చూడండి సార్. క్వశ్చన్ చూడండి. ఒక T7 టర్మ్ ఉందట. దాన్ని నేను 7 సార్లు మల్టిప్లై చేస్తున్నాను. 11th టర్మ్ ఉందట. దాన్ని 11 టైమ్స్ చేస్తున్నాను. నాకు 18వ టర్మ్ వాల్యూ కావాలి. 7 into T7 equivalent to 11 into T11. ఇదంతా మనం చేసేది ఏ కాన్సెప్ట్లో చేస్తున్నాము? అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో చేస్తున్నాం. 7 into T7 equivalent to 11 into T11. 7 into T7 equivalent to 7 into T7. Are you all with me? Now ఇక్కడ చూడండి సార్. Now 7 into T7 equivalent to 11 into T11. జనరల్గా ఒక మెథడ్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ సార్. T7 అంటే A plus 6D. T7 అంటే A plus 6D. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూడండి. ఈక్వలెంట్ టు 11 into
ఏ T11 అంటే A ప్లస్ 10D. మీరు ఇలా చేస్తారు. 7A ప్లస్ 42D ఈజ్ ఈక్వలెంట్ టు 11A ప్లస్ 110D. దీన్ని సాల్వ్ చేస్తే 4A ప్లస్ 68D ఈజ్ ఈక్వలెంట్ టు 0. అంటే A ప్లస్ 17D ఈజ్ ఈక్వలెంట్ టు 0. అంటే T18 ఈజ్ ఈక్వలెంట్ టు 0. మీరు ఇలా చేస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 7 ఇంటూ T7 ఈక్వలెంట్ టు 11 ఇంటూ T11. సో ఫార్ములా సబ్స్టిట్యూషన్. దీన్ని కొంచెం లాజికల్గా కొట్టే ప్రయత్నం చేద్దాం సార్. మెథడ్ 2. చాలామందికి మన ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బట్టి పడతారు. A ఇంటూ TA ఈక్వలెంట్ టు B ఇంటూ TB. TA ప్లస్ B ఏమవుతుంది? 0. ఇది బట్టి పడతారు. ఇది బట్టి పట్టాల్సిన అవసరమే లేదు. ఒకసారి ఇక్కడ చూడండి సార్. 7 ఇంటూ T7 యావరేజ్ సపోజ్గా T1 T2 T13 టర్మ్స్ ఉందనుకోండి. 6 లెఫ్ట్ 6 రైట్. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? T7. ఇప్పుడే మనం చెప్పాను. T7 ఈక్వలెంట్ టు S13/13. ఆర్ యు ఆల్ విత్ మీ? T7 ఈక్వలెంట్ టు మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? T7 ఈక్వలెంట్ టు S13/13. అలానే T11 కదా సార్. T1 T2 till T10 and so on up to T21. 10 to the left, 10 to the right. 10 to the left, 10 to the right. Are you all with me? So ఇది కూడా ఈజీ మెథడ్. సో T11 యావరేజ్ ఈక్వలెంట్ టు T11 ఈక్వలెంట్ టు S21 కొంచెం వాల్యూలు వేసుకోవాలి. ఈక్వలెంట్ టు 21. సపోజ్గా క్వశ్చన్ ఇట్లుందనుకోండి. సపోజ్గా ఈ క్వశ్చన్ కాకుండా కొంచెం వాల్యూలు డిఫరెంట్ ఉంది. 13 ఇంటూ T7 ఇట్లా ఉంటే ఈ మెథడ్ 2 యూజ్ చేయండి. ఇక్కడ కోఎఫిషియంట్లు సేమే ఉన్నాయి. కోఎఫిషియంట్లు డిఫరెంట్గా ఉంటాయి. మీకు అర్థమైందా సార్? 13 టర్మ్స్. 6 టు ద లెఫ్ట్ 6 టు ద రైట్. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? T7 అవుతుంది. T7 ఈజ్ S13/13. అదే 21 టర్మ్స్ తీసుకుంటే 10 టు ద లెఫ్ట్ 10 టు ద రైట్. మిడిల్ టర్మ్ ఏమవుతుంది? T11 అవుతుంది. అంటే 13 ఇంటూ T7 ఈక్వలెంట్ టు 21 ఇంటూ T11. ఇట్లా ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి సార్? S13 ఈక్వలెంట్ టు S21 అని. ఐ థింక్ ఆ క్వశ్చన్ నెక్స్ట్ ఉందా చూద్దాం. ఆ మోడల్ చెప్పిన తర్వాత నేను దగ్గరకు వస్తాను. ఓకే.